నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకెత్తువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 34 వచనాల వరకు. 17 నుండి 19 వచనాలలో యేసుప్రభు వారు తన యొక్క శ్రమ, మరణ, పునరుత్థానాల గురించి శిష్యులకు మూడవసారి చెప్తున్నారు. యెరూషలేములో ప్రవేశించే ముందు జరిగిన సందర్భాలే ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంకా ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత జెబెదయి కుమారుల తల్లి వచ్చి యేసుప్రభుతో, ప్రభువా, నీ రాజ్యమంది నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడం వైపున కూర్చుండి సెలవిమ్మని అడుగుతుంది. అందుకు యేసుప్రభు వారు అంటారు, నేను తాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని. అలా అడగగా వారు త్రాగలమని చెప్తారు. మీరు త్రాగుదురు, కానీ నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అవి దొరుకుతాయని చెప్తారు. ఆ తర్వాత వారిని పిలిచి అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేస్తారు. కానీ మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలెను, ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడై ఉండవలెను అని చెప్పి, మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పెను అని 28 నుండి 29 వచనాల్లో మనం చూస్తాం. ఈ భాగం అంతటిలో, అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి 29 వచనాల్లో ప్రభు మనకు నేర్పుతున్న విషయం ఒక్కటే: పరిచర్య చేసేవారిలాగా అందరికీ దాసులుగా మనం ఉండాలి, కానీ అందరి మీద ప్రభుత్వం చేసేవారిలాగా మాత్రం ఉండకూడదు అని. ఈ లోకపు సూత్రాలు, అంటే ఈ లోకపు ప్రిన్సిపల్స్ వేరు, దేవుని రాజ్యపు సూత్రాలు, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ వేరు. ఈ లోకం యొక్క ప్రిన్సిపల్స్ ఎలాగుంటాయంటే, తమను తాము హెచ్చించుకుంటే గొప్పవారిగా పిలువబడతారు. ఒక మనిషికి పేరు, ప్రఖ్యాతులు, డబ్బు ఈ లోకంలోని మనిషిని హెచ్చిస్తూ ఉంటాయి. కానీ దేవుని రాజ్యపు సూత్రాలు, అంటే కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఎలాగుంటాయంటే, తమను తాము తగ్గించుకుంటే హెచ్చింపబడతారు లేదా గణపరచబడతారు. ఈ లోకంలో ఒక వ్యక్తి సక్సెస్ను కొలిచేది అతనుకున్న డబ్బు, పేరు కావచ్చు. కానీ దేవుని రాజ్యంలో ఒక మనిషి యొక్క సక్సెస్ను కొలిచేది అతనుకున్న ఆత్మఫలం. లోకంలో ఎంతమంది నీకు సేవ చేస్తే నువ్వు అంత గొప్పవాడివి అవుతావు, కానీ దేవుని రాజ్యంలో నీవు ఎంతమందికి సేవ చేస్తే నీవు అంత గొప్పవాడివి అవుతావు. ఇతరులు నీ కొరకు త్యాగం చేయించుకుంటే లోకంలో గొప్ప అనుకుంటారు, కానీ దేవుని రాజ్యంలో ఎవరు త్యాగం చేస్తారో వారే గొప్పవారు. ఎంత ధనం వెనకేసుకుంటే అంత గొప్పవారు అవుతారు లోకంలో, ఎందుకంటే అదే వారి సెక్యూరిటీ అనుకుంటారు కాబట్టి. కానీ దేవుని రాజ్యంలో ఎంత ఇతరులకు సహాయం చేస్తే అంత గొప్పవారు. ఇక్కడ సెక్యూరిటీ మన దేవుడే. సామెతల పుస్తకం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని రాయబడింది. ఇంకా లోకంలో గొప్పవారికి చేసే సహాయం గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, కానీ దేవుని రాజ్యంలో బలహీనులు, చిన్నవారికి చేసే సహాయం దేవుని దృష్టిలో మన స్థాయిని పెంచుతుంది. కాబట్టి లోకం పోకడ వేరు, మనం బ్రతకాల్సిన తీరు వేరు. దేవుని రాజ్యపు సూత్రాలతో బ్రతికే మనం ప్రత్యేకించబడిన వారం అవుతాం. ఆయన మనల్ని ఇలా ప్రేమించి ఆయన రాజ్యాన్ని గురించి మనకు తెలియచేసి మన మనోనేత్రాలను తెరిచింది మనం ఇలా ప్రత్యేకంగా బ్రతకడానికే. మనం ఆ స్పృహతోనే బ్రతకాలి. లేకపోతే లోకంలోని అందరితో పోటీపడి ఎంతో భారాన్ని మోస్తూ ఉండేవాళ్ళం. కానీ ప్రభు దాని అంతటి నుండి మనల్ని విడిపించి విశ్రాంతిని అనుగ్రహించారు. ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించే ముందు ఈ సంగతులను శిష్యులకు నేర్పిస్తూ వచ్చారు. అయితే శిష్యులవ్వాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ సూత్రాలతో బ్రతకాల్సిందే. ఇలా దేవుని రాజ్యపు సూత్రాలను వివరించి ప్రభు ఇంకా ఎరుకోకుండా యెరూషలేముకు వెళ్తూ దారిలో 2 గుడ్డివారి మీద కనికరపడి వారిని బాగు చేస్తారు. అయితే బాగు చేసే ముందు ప్రభు ఒక ప్రశ్న వేశారు: నేను మీకేం చేయగోరుతున్నాను అని. అప్పుడు వారు సమాధానం ఇచ్చిన దానిని బట్టి వెంటనే వారిని స్వస్థపరిచారు. యేసయ్య వారి మీద ఎంతో శ్రద్ధతో అక్కడ ఆగి నిలిచి వారిని అడిగి బాగు చేసి అక్కడి నుండి బయలుదేరారు. ఈ భాగం మనకు కూడా ఎంతో భరోసానిస్తుంది కదా. మనం మన బాధలో వేసే ప్రతి కేక మన ప్రభువు మన మీద కూడా శ్రద్ధతో ఆగి నిలిచి మనకు సహాయం చేసేటట్లుగా ఆయన మన స్వరాన్ని వింటారు. మనం నా ప్రార్థన ఏముందలే అనుకోవచ్చు, కానీ ఆయన భిక్షగల మొర ఆలకించిన వాడు, ఎటువంటి వారి ప్రార్థన అయినా ఆయన ఆలకిస్తారు అని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ వారు స్వస్థత పొందిన వెంటనే, అంటే దృష్టి పొందిన వెంటనే వాళ్ళు ఆయనను వెంబడించిరి, ఆయన వెంట వెళ్ళిరి అని మనం చదువుతాం. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముగింపులో దేవుని రాజ్యపు సూత్రాలు ఈ లోకపు సూత్రాలతో విరుద్ధంగా ఉంటాయి. ఈ లోకంలో గర్వం చెల్లుబాటు అవుతుంది, కానీ దేవుని రాజ్యంలో గర్వం అస్సలు చెల్లుబాటు కాదు. అక్కడ వినయం, విధేయత చాలా అవసరం. ఈ లోకంలో దాచుకుంటే గొప్పవారవుతారు, కానీ దేవుని రాజ్యంలో పంచుకుంటే గొప్పవారవుతారు. ఈ లోకంలో అధికారం కలిగిన వారు ఎన్నికైన వారుగా ఉంటారు, కానీ దేవుని రాజ్యంలో పరిచర్య చేసేవారే ఎన్నికైన వారు.
ఈ లోకంలో విజయపు కొలమానం ధనాన్ని బట్టి, వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి వస్తుంది, కానీ దేవుని రాజ్యంలో ఆత్మఫలమే మన విజయపు కొలమానం. ఎరుకోదారులు గుడ్డివారి మొర విని యేసుప్రభు ఆగినట్లే మన మొరను వినడానికి యేసుప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు చూపు పొంది వెంటనే యేసును అనుసరించినట్లు మనం కూడా ఆయన కనికరాన్ని పొందిన వారమైతే మనం కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి, వెంటనే మన ప్రభువుని అనుసరించటం. తన శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి ప్రభు 3 సార్లు శిష్యులకు వివరించారు. ఆయన జీవితంలో జరిగేది ఏదైనా ముందుగా చెప్పకుండా చేయలేదు. ప్రభు ప్రతి విషయాన్ని గురించి మాటి మాటికి శిష్యులతో అన్నిటినీ వివరిస్తూ ఉండేవారు. దేవునితో మనకు గనక సన్నిహిత సహవాసం ఉంటే మనకు కూడా ప్రభు చెప్పకుండా ఏం చేయరు. ఆయనతో మనకుండే సహవాసాన్ని బట్టి మన జీవితం, నిత్య జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఈ లోకంలోని వాటికి ఆకర్షించబడి నిత్య జీవాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మనం ఎవరూ ఉండొద్దు. ప్రభువు మనకు పరిచర్య చేసినట్లే మనం కూడా పరిచర్య చేసే స్థితిలో ఉండగలగాలి. ఒకవేళ అలాంటి మనసు మనకు లేకపోతే దాని కొరకు ప్రార్థిస్తే ప్రభు అనుగ్రహిస్తారు. అలాంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం కూడా. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా దేవా, ఈ లోకంలోకి మీరు పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మీ ప్రాణం అర్పించడానికి వచ్చి అలా అర్పించి మమ్మల్ని అందరినీ రక్షించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు చూపిన మాదిరి ప్రకారం మేము కూడా అనేకులకు పరిచర్య చేయగలిగే స్థితి దయచేయమని వేడుకుంటున్నాం. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పబడిన నీ వాక్కు ప్రకారం ప్రభువా, మేమెప్పుడూ ఇచ్చే స్థితిలో ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో మేము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. ఎప్పుడూ వినయంతో అంతం వరకు ఫలిస్తూ, సమృద్ధిగా ఫలిస్తూ, ఆత్మఫలాన్ని నీ రాకడ కొరకు సిద్ధపడిన మంచి శిష్యులుగా బ్రతకడానికి సహాయం చేసి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.